అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ రాజకీయ విశ్లేషణకు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం కింద చూడటం సంతరోతులపాడు నియోజకవర్గం ఇప్పుడు రాజకీయ హాట్ టాపిక్గా నిలిచింది. 2024 ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఇప్పటికీ ప్రధాన పార్టీలు అటు వైసీపీ నుంచి ఇటు టీడీపీ నుంచి పేర్లు కూడా ఖరారైన ఈ పక్షంలో కూడా ఇక్కడ ఓటర్లు పట్టం కడతారనేది కూడా పెద్ద హాట్ టాపిక్ అయితే నిలిచిన పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా ఇక్కడ జరిగిన 13 శాసనసభ ఎన్నికల్లో కూడా 3 సార్లు మాత్రమే టీడీపీ, అదేవిధంగా 2 సార్లు వామపక్షాలు, మిగిలిన సమయాల్లో కూడా 2 సార్లు వైఎస్ఆర్సీపీ, మిగిలినవన్నీ కూడా జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న ఘనత ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి ఎవరు బరిలో నిలవబోతున్నారనేది కూడా ప్రధానంగా చర్చ అయితే జరుగుతున్నది. ఇప్పటికే స్థానికేతరుల్ని ఇక్కడ ఆదరించే ఆనవాయితీ ఉన్న సంతరోతులపాడు నియోజకవర్గంలో ఈసారి వైసీపీ నుంచి మంత్రి మెరుగు నాగార్జున పోటీలో ఉంటే, అదేవిధంగా గత 3 సార్ల నుంచి కూడా పోటీలో ఉన్నటువంటి బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ నుంచి కూడా బరిలో ఉంటున్నారు. 2014కు ముందు బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా టీడీపీతో 2014, 2019లో పోటీ చేసిన నేపథ్యంలో కూడా ఓటమి పాలయ్యారు. స్థానికేతరుడైనటువంటి ఆదిమూలపు సురేష్ 2014, 2019లో టీజే సుధాకర్ బాబును ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఇక్కడ పట్టం కట్టిన ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇప్పుడున్న గణాంకాలు చూసుకున్నట్లయితే వచ్చిన అవకాశం టీడీపీ సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఒకసారి చూస్తుంటే, లేదు ఆనవాయితీని కొనసాగించి వైఎస్ఆర్సీపీకే మరోసారి గెలుపు అందించాలని చెప్పేసి కూడా సంతరోతులపాడు నియోజకవర్గం వైసీపీ శ్రేణులు అయితే చూస్తున్న పరిస్థితి. మొత్తానికి ఇక్కడ ఉన్న గణాంకాలు ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్టయితే వైసీపీ తన ప్రచారంలో తాను ఉంది. ఖచ్చితంగా ఈసారి 2019 నుంచి 2024 వరకు కూడా జరిగిన సంక్షేమ పథకాలు, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ప్రజలైతే మరోసారి వైసీపీకి పట్టం కడతారు, వైసీపీని ఆదరిస్తారు. అదేవిధంగా కూడా మంత్రి మెరుగు నాగార్జునకు కూడా అవకాశం ఇస్తారని చెప్పేసి వారు అయితే గట్టిగా చెప్పుకున్న పరిస్థితి. కాకపోతే గతంలో జరిగిన అవినీతి, అదేవిధంగా నూతలపాడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. దాన్నే ప్రధాన అజెండాగా కూడా ఇటు బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ తరఫు నుంచి కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. టీడీపీ ప్రచారంలో గత కొంతకాలం నుంచి జరుగుతూ ఈసారి బిఎన్ విజయ్ కుమార్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి కూడా టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఎందుకంటే గత ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీని ఆదరిస్తున్న నియోజకవర్గ ప్రజలు ఈసారి వైసీపీ మీద కొత్త వ్యతిరేక ధోరణితో ఉన్నారు. ఆ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకొని ఈసారి 2024 ఎన్నికలకు టీడీపీ తరఫున బిఎన్ విజయ్ కుమార్గా నేను విజయం అయితే సాధిస్తానని చెప్పేసి బిఎన్ విజయ్ కుమార్ ప్రచారంలో ఉంటే, ఖచ్చితంగా ఇక్కడ ఆనవాయితీని కొనసాగించి మరోసారి వైఎస్ఆర్సీపీకి గెలుపుకైతే మేము అందిస్తానని చెప్పేసి ఇటు మంత్రి మెరుగు నాగార్జున కూడా పోటాపోటీగా అయితే ప్రచారంలో ఉన్నారు. అదేవిధంగా వారు మేనిఫెస్టోను, అదేవిధంగా జరిగిన సంక్షేమ పథకాలు ఎవరికి వారు ప్రజలకు తెలియజేసే పరిస్థితి అయితే ఉన్నారు. కాకపోతే ఇక్కడున్న గణాంకాలను చూసుకున్నట్టయితే ఇప్పటికే మంత్రి మెరుగు నాగార్జున నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అటుపక్క టీడీపీ నుంచి కూడా బిఎన్ విజయ్ కుమార్ తిరుగుతున్న పక్షంలో కూడా గత కొంతకాలంగా ఇక్కడ వైసీపీలో కొనసాగుతున్న అనిశ్చితి. ఎందుకంటే మెరుగు నాగార్జునను పేరు ప్రకటించిన నేపథ్యంలో కూడా ఇక్కడ వైసీపీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియని నేపథ్యంలో ఇది అంతా సద్దుమణిగిందా, ఈసారి 2024 ఎన్నికలకు వైసీపీకి ఈ శ్రేణులు సహకరిస్తారనేది ఒక అంశంగా తీసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం అయితే వైసీపీకి సానుకూలంగా ఉంది. ఇదే అవకాశాన్ని అంటే వైసీపీలో ఉన్నటువంటి అనిశ్చితిని కారణంగా చూపించి ఈసారి టీడీపీ అయితే విజయాన్ని అయితే చేజిక్కించుకోవాలని చెప్పేసి ఇటు బిఎన్ విజయ్ కుమార్ వర్గం కూడా ఆలోచిస్తుంది. మొత్తానికైతే కూడా 2024 ఎన్నికలు సంతరోతులపాడు నియోజకవర్గ బరిలో అయితే మటుకి గట్టి పోటీని అయితే నిలవనుంది. ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది మటుకి 2024 ఎన్నికల రిజల్ట్స్ వరకు అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, సంతరోతులపాడు, ఉమ్మడి ప్రకాశం జిల్లా.